తెలుగుదేశం నేత వీరయ్య చౌదరి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొన్నటిదాకా ఏదైతే కావాలని పత్రికలు రాసుకొచ్చినటువంటి కాన్సెప్ట్‌కి విరుద్ధంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించింది కాదు. వాళ్ళ పార్టీలోనే ఇద్దరి మధ్యన వచ్చినటువంటి గొడవని తేలింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్‌ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఇతని పేరు కూడా దేవేంద్రనాథ్ చౌదరి అట. వీరయ్య చౌదరి రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక సుపారీ ఇచ్చి మరికొందరితో కలిసి అతను హత్య చేయించారన్న కోణంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఆ దిశగా పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు పరారవుతూ వదిలేసిన స్కూటీ చీమకుర్తిలో శుక్రవారం లభ్యమైంది. దీంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. అమ్మనప్రోలుకు చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ 2019లో తెలుగు యువత నేతగా పనిచేశాడు. ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా నిలిచాడు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినప్పటికీ వీరయ్య చౌదరికి రాజకీయ ప్రత్యర్థిగానే ఉంటూ వచ్చారు. వచ్చే నెల మొదటి వారంలో వీరయ్య చౌదరి పీడీసీసీబీ అధ్యక్షుడు కానున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు ఇటీవల రొయ్యల చెరువుకి నీటిని మళ్లించే విషయంలో వీళ్ళ మధ్యన వివాదం తలెత్తింది. మరి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు వీరయ్య చౌదరి అడ్డుపడుతున్నట్టు అనుమానించడం వంటి పరిణామాలతో దేవేంద్రనాథ్ పగ పెంచుకుని మరికొందరితో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. అతనితో పాటు ఉప్పుకుండూరుకి చెందినటువంటి నల్లూరి రాజా, వినోదరాయనపాలెనికి చెందినటువంటి సుబ్బారావు, మరో 20 మంది నిందితులుగా భావిస్తూ పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. హత్య కేసులో కీలకమైన స్కూటీ దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శుక్రవారం సాయంత్రం పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు బృందంతో కలిసి ఎస్పీ దామోదర్ ఆ గ్రామంలో పర్యటించి సంయమనం పాటించాలని సూచించారు. దాదాపు గంటన్నర సేపు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.